మన కోసం మన ఛానల్ మన డిఎన్టీ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా వీడియోకి ఒక లైక్ మన డిఎన్టీ ఛానల్ ఫాలోయింగ్ కండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే మోడీ గారు ఈరోజు జరిగిన మీటింగ్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారండి. దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సంబంధించి ఎన్నికలకు లోపే 6,000 రూపాయలు అయితే వేయనున్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రానుంది. ఎవరికెవరికి వస్తుంది, ఏ పథకం కింద వస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. మోడీ గారు లేటెస్ట్గా జరిగిన మీటింగ్లో సభలు జరుగుతున్నాయి. కేంద్రం నుంచి ఈ పథకాలను అమలు చేస్తున్నామని గుడ్ న్యూస్ ప్రకటించారు. ఎప్పటికప్పుడు కేంద్రం తీసుకొచ్చే పథకాలు ముఖ్యంగా యువకులకు, రైతులకు రేషన్ కార్డుపై తెలుసుకోవాలంటే లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా అందరూ లైక్ చేసి అలాగే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వస్తున్న వివరాలను మీకు తెలియజేస్తాము. మొట్టమొదటి పథకం చూసుకున్నట్లయితే ఎన్నికలకు లోపు ప్రభుత్వం కేంద్రం నుంచి రైతులకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎదురు చూసే వాళ్ళందరికీ మరోసారి 2,000 రూపాయలు రైతుల బ్యాంక్ అకౌంట్లకు వేయాలని సర్వం సిద్ధం చేస్తున్నారు. రైతులందరూ ఎవరైతే పంట వేసుకొని ఉన్నారో, మీరు వరి పనులు కావచ్చు లేదంటే కూరగాయలు వేసుకున్నా కూడా ఈ నెల చివరాఖరి లోపు మీరు పీఎం కిసాన్ అప్లై చేసుకున్నట్లయితే పీఎం కిసాన్ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎన్నికలకు ముందుగానే ఈ 2,000 రూపాయలు అయితే 16వ విడతకి సంబంధించి వేయడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు లోపే రుణమాఫీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. ఎట్టకేలకు రైతులకు 2 శుభవార్తలు అని చెప్పొచ్చండి. మొట్టమొదటిది వచ్చేసి రైతులకు కేంద్రం నుంచి పీఎం కిసాన్ వేస్తారు. ఇక రెండవది చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు రుణమాఫీ కింద లేటెస్ట్గా జరిగిన మనకు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వారి వారి బ్యాంక్ అకౌంట్లకి రుణమాఫీ చేస్తామని గుడ్ న్యూస్ ప్రకటించారు. అయితే తప్పనిసరిగా ఎవరైతే భూమికి సంబంధించి డాక్యుమెంట్స్ పెట్టి మీరు గోల్డ్ లోన్ తీసుకున్నా కూడా లేదంటే నార్మల్ లోన్ తీసుకున్నా కూడా భూమి డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది.